హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. గైస్, చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం బూస్టప్ గా ఉంటుంది గైస్. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఎవరైనా కానీ ఏదైనా విషయాలు మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి. ఇక సున్నితమైన విషయాలు ప్రస్తావించేటప్పుడు ఇంకాస్త జాగ్రత్త పడాలి. అసలు విషయం ఏంటంటే, ఒక సినిమా ఎలా ఇచ్చు ఒక సినిమాని ఎక్కడికో తీసుకెళ్లి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్. పుష్ప 2 మూవీ రిలీజ్ అయినప్పుడు అల్లు అర్జున్ చేసిన కొన్ని అనవసరమైన పనుల వల్ల మెగా ఫ్యాన్స్ విపరీతమైన ట్రోల్స్ అయితే చేశారు. ఇక అలాగే గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయిన తర్వాత అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు మరికొంతమంది వేరే హీరోల ఫ్యాన్స్ కూడా గేమ్ చేంజర్ మూవీపై ట్రోల్స్ చేశారు. అయితే ఇప్పుడు ఈ ట్రోల్స్ గొడవ కాస్త తగ్గింది అని అనుకుంటే ట్రోలర్స్ కు ఇంకాస్త స్టఫ్ దొరికేలా చేశారు అల్లు అరవింద్. తండేల్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు నిర్మాత దిల్ రాజు అటెండ్ అయ్యాడు. అయితే దిల్ రాజుని అల్లు అరవింద్ కాస్త ఎలివేట్ చేసే ప్రయత్నంలో ఈ విధంగా అయితే మాట్లాడాడు. ఈ వారం చాలా చేసేశాడు దిల్ రాజు. ఓ సినిమాని ఇలా తీసి ఇంకో సినిమాని ఎక్కడికో తీసుకెళ్లి అంటూ 2 సినిమాల్ని పోల్చారు. అయితే గేమ్ చేంజర్ మూవీ ఫ్లాప్ అయిందని అల్లు అరవింద్ ఇక్కడ చెప్పదలుచుకున్నాడన్నమాట. ఇక్కడ గేమ్ చేంజర్ మూవీ పేరు ప్రస్తావించకపోయినప్పటికీ అల్లు అరవింద్ మాట్లాడిన విషయం గేమ్ చేంజర్ గురించే అన్నది అక్కడ ఉన్న వారందరికీ అలాగే చూస్తున్న వారందరికీ అర్థమైపోయింది. అసలు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, అల్లు అరవింద్ తండేల్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో దిల్ రాజును లేపడానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూవీని తక్కువ చేసి మాట్లాడాల్సిన అంత అవసరం లేదు. ఎందుకంటే ఈ విధంగా మాట్లాడడం కారణంగానే అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు, ఇటు మెగా ఫ్యాన్స్ అలాగే రామ్ చరణ్ ఫ్యాన్స్ కు మధ్య చిచ్చు పెట్టినట్టు అవుతుంది. ఇది కావాలని చేశాడా లేక అనుకోకుండా జరిగిందా తెలియకపోయినా కానీ ఆల్రెడీ ఇండస్ట్రీలో తమ ఫ్యామిలీస్ మధ్య ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయని, ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయని తెలిసినప్పుడు అల్లు అరవింద్ ఈ విధంగా మాట్లాడకుండా ఉండాల్సింది అనేసి నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి చెయ్యి అందిస్తేనే ఈ రోజు అల్లు అర్జున్ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్థాయికి వచ్చాడు. లేదంటే ఏదో ఒక వ్యాపారం చేసుకోనో లేదా సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్ గానో నిలబడేవాడు అనేసి మరికొంతమంది మాట్లాడుతున్నారు. మరికొంతమంది అయితే అల్లు ఫ్యామిలీని అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం అని మాట్లాడుతున్నారు. సో ఈ విధంగా నెటిజన్స్ మాట్లాడుతున్నప్పటికీ అల్లు అరవింద్ అలాగే అల్లు అర్జున్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఇలా అడ్డంగా రకరకాలైన తప్పులు చేస్తూ దొరికిపోవడం అలాగే ఫ్యాన్ వార్స్ క్రియేట్ చేయడంలో ముందున్నారనేసి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అదే ఏ మెగా హీరో అయినా ఏదైనా ఫంక్షన్ కో లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్ కో వచ్చి ఈ విధంగా మాట్లాడిన సందర్భాలు ఒక్కటి కూడా మనకు కనిపించవు. కానీ అల్లు అరవింద్ అలాగే అల్లు అర్జున్ వేరే మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కి వచ్చినా లేదా ఏదైనా పబ్లిక్ ఈవెంట్స్ కి వచ్చినా గానీ అభిమానులను ఎక్కువగా రెచ్చగొట్టే మాటలే మాట్లాడుతూ ఒక రకమైన పైశాచిక ఆనందం పొందుతున్నారనేసి నెటిజన్లు చెప్తున్నారు.